నేను పైన భోంచేస్తూ ఉండినాను. I was eating upstairs. అప్పుడు గృహం అమ్మాయి పైకి వచ్చింది. Gruham అనగా Amma ఈ దేహమునకు తల్లి. came upstairs. She was the mother to this body. ఏమి ఈనాడు పైకి వచ్చావమ్మా అన్నాను. Why have you come up, mother? I మీరు said. భోంచేయండి తర్వాత నేను చెప్తానని. You eat. Then afterwards I will say, she said. భోజనం అయిన తర్వాత After finishing my food, స్వామి మన పల్లె చాలా కుగ్రామము. our village is a very, very small one. ఇక్కడ వైద్యమే లేకుండా చాలా బాధపడుతున్నారు. There's absolutely no medical facilities తల్లులు here. ఆ చంటిపిటని ఎత్తుకొని బుక్కబట్టును పరిగెత్తున్నారు. And because of that, many people go to Bukkapatnam. వాడు నడచలేక కూర్చొని అనేక శ్రమ పడుతున్నారు. They cannot walk the distance, though they sit and they suffer a lot. అప్పుడు నేను చెప్పాను, Then I said, లేదు ఈ గ్రామంలో నేను ఒక హాస్పిటల్ కట్టిస్తానన్నాను. I said, in this village, I'll get a hospital built. అప్పుడు మొట్టమొదట చిన్నది కట్టించాను. So in the beginning, a small hospital was built. తరువాత ఒక దినము పైకి వచ్చింది ఆమె. Then a bigger hospital became. స్వామి మీరేమి అనుకోకూడదు, నాకు రెండవ కోరిక ఒకటి ఉండాలి, మీరు తీర్చాలని. Then she said, Swami, don't think otherwise. I've got a second desire. ఇన్ని వేల మంది వస్తుంటే వారి కోరికలంతా తీరుస్తున్నావే, నా కోరిక మాత్రం ఎందుకు తీర్చకూడదు? So many hundreds and thousands are coming to you. You're fulfilling their desires. Why ఏమి నీ can't you? కోరిక అన్నాను. Why can't you fulfill my desire? What is yours? I అప్పుడు asked. ఆమె చెప్పింది, Then she said, మన గ్రామంలో ఎక్కడ చూసినా కానీ నీరు లేకుండా అంతా ఎండిపోతున్నాయి. in our village, there's absolutely no water. Everything is getting dried up. ఏం కావాలన్నాను. What do you want? I మన said. గ్రామంలో ఒక చిన్న బావిని త్రవ్వించండి అని. In our village, please get a well dug. చిన్న బావిని త్రవ్వించాము. Then I got a అది well మన dug. మందిరంలోనే త్రవ్వించాను. It was right in our గ్రామం village. జనం అంతా కూడా ఇక్కడికి వచ్చి నీరు తీసుకుని పోయేటువంటి వారు. The people of the village, all of them would come to this village and take water. అప్పుడు ఆమె చేరి మూడవ దినం వచ్చి, స్వామి నేను చాలా ఆనందంగా ఉంటున్నాను అన్నది. Then she came the third time and said, Swami, I'm very, very కానీ మరొక్కటి మాత్రం నాలో ఉంటుండాలి. But there is still one desire. కనుక మన చిన్న చిన్న పిల్లలందరూ కూడాను చదువుకోవటానికని బుక్కపట్నం వెళుతున్నారు. All the little children are going to Bukkapatnam to వాడు study. నడచడానికే శక్తి లేనటువంటి పరిస్థితి తెచ్చుకుంటున్నాడు. They do not have the strength even to walk. కనుక మన స్కూల్లో ఒక చిన్న పిల్లలకంతా కూడాను ఒక స్కూల్ కట్టించండి అనింది. So please get a school built in this village. కట్టించాను. I got it built. అప్పుడు చాలా సంతోషించింది. Then she felt very happy. ఇంకా నాకు చాలు స్వామి ఈ కోరికలు అనేది. Then she said, enough Swami, all my desires are fulfilled. అనగా ఆనాడు చిన్న స్కూలే కట్టించినప్పుడు ఈనాడు పెద్ద యూనివర్సిటీగా మారిపోయింది. So that little school now has been transformed. చిన్న విత్తనమే పెద్ద వృక్షంగా మారిపోతుంటది. It has become a big university. A small seed can become a big tree. పూర్వం అంత చిన్న హాస్పిటల్ కట్టించినటువంటిది Earlier, a small ఆ hospital. హాస్పిటల్ ఇప్పుడు సూపర్ స్పెషాలిటీగా మారిపోయింది. That small hospital has become the super speciality today. ఆనాడు ఏదో చిన్న బోర్వెల్లో ఒక చిన్న బావిలో వేసి నీరు ఇప్పిస్తున్నటువంటి వాడిని ఈనాడు మన జిల్లాకు అంతా కూడా పైప్స్ వేయించి చక్కని నీరు అందించాడు. In those days, when only a bore well and a well was there, today I have been able to supply them water. కనుకనే to తల్లి సంకల్పములు ఉత్తమమైనప్పుడు కుమారుడు యొక్క సంకల్పం కూడా ఉత్తంగా ఉంటుంటాయి. So the thoughts and the deeds of the son are due to the దానికి తగినటువంటి thought. శక్తి సామర్థ్యములు కూడా చేకూర్చుకుంటాయి. So he gets the strength and the power to do these things. భారతదేశం యొక్క పవిత్రత ఎవరు కూడా సరిగా గుర్తించలేరు. Nobody has been able to understand the power and the purity of the mother.